నాగర్ కర్నూలు జిల్లా ఉప్పిరిపల్లిలో వెయ్యేళ్ల చరిత్ర వెలుగు చూసింది. శిథిలా వ్యవస్థకు చెందిన 800 ఏళ్ల నాటి శివాలయాన్ని పునరుద్ధరిస్తున్న సర్పంచ్ బుజ్జా గీత అమరేందర్ రెడ్డిలను పురావస్తు పరిశోధకుడు డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి అభినందించారు. గ్రామంలోని చాళుక్య కాకతీయ కాలపు శిల్పాలతో పాటు సామాన్య శకపూర్వం 4000 ఏళ్ల నాటి రాతి యుగపు ఆనవాలను వారు గుర్తించారు. ముఖ్యంగా జేసీబీతో బయటకు తీయించిన కందూరి చోళుల నాటి శాసనం ద్వారా ప్రాచీన దాన వివరాలు వెల్లడయ్యాయి. ఈ చారిత్రక సంపదను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని శివనాగిరెడ్డి అన్నారు. ద్వారకా పాలకుల టైప్లా ఊరి పాలకులు అంటే పశువులు, వేరే ఊరి పశువులు కానీ ఆవులు కానీ ఏవి కూడా ఈ ఊరికి రాకు. సో నా పేరు బొజ్జా అమరేందర్ రెడ్డి. నేను సీఎం ప్రవాసి ప్రజావాణి రాష్ట్ర కోఆర్డినేటరు. ఇక్కడ నాగర్ కర్నూలు జిల్లా ఉప్పర్నుతల మండలం ఉప్పర్పల్లి గ్రామంలో చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి శివుని గుళ్ళు, తర్వాత వీరన్న గుడి 1000 సంవత్సరాల క్రితం, దాదాపు 1200 సంవత్సరాల క్రితం ఈ 2 గుళ్ళు వెలిసినవి అని చెప్పేసి పురావస్తు శాఖ రికార్డ్స్లో కానీ నిన్న మన పురావస్తు శాఖ మాజీ డైరెక్టర్ మరియు వాస్తుశిల్పి శివనాగిరెడ్డి గారు ఇక్కడికి వచ్చి వారు ఆనవాళ్ళు గుర్తించి ఇవి 1000 సంవత్సరాల పైన, దాదాపుగా 1200 సంవత్సరాల క్రితం కట్టినటువంటి గుళ్ళు. తర్వాత ఇక్కడ ఆ శివయ్య ఏదైతే ఉందో శివలింగం ఉందో అది స్వయంభూ శివలింగం అని చెప్పి వారు నిర్ధారించడం జరిగింది. స్వయంభూ శివలింగం అంటే శివలింగం తనంతట తానే వెలిసింది, ఎవరు చెక్కింది కాదు, ఎవరు పెట్టింది కాదు. కాబట్టి తనంత తానే శివయ్య ఇక్కడ వెలిసిండు. రెండవది వీరభద్రుడు కూడా కాకతీయుల కాలంలో దాదాపు 900 సంవత్సరాల క్రితం ఆ కాకతీయుల కాలంలో వీరభద్రుని గుడిని ఏర్పాటు చేసి వీరభద్ర విగ్రహం పెట్టడం జరిగింది. అది ఏకశిలా విగ్రహం. ఇప్పుడు ఈ కాలంలో అలాంటి విగ్రహాలు కూడా మీకు ఎక్కడా కనపడవు. చాలా చక్కటి విగ్రహం, చూస్తే మన వీరభద్రుని చూసినట్టే ఉంది ఆ విగ్రహాన్ని చూస్తే. తర్వాత ఇక్కడ 4000 సంవత్సరాల క్రితం ఆధునిక రాతియుగం మొదలైనప్పుడు అప్పటి ఆనవాళ్ళు ఉన్నాయి. అక్కడ వారు ఆధునిక రాతియుగం నాటి మానవులు వాళ్ళు వాడే పనిముట్లు, రాతితో వాడినటువంటి పనిముట్లను వాళ్ళు స్నానం చేసుకోవడానికి ఇక్కడ ఏదైతే వాళ్ళు రాపిడి చేసిరో ఆ ఆనవాళ్ళు మొత్తం ఇక్కడ ఉన్నాయి. ఉప్పర్నుతల మండలంలోని ఉప్పరిపల్లి గ్రామవాసిని. గత ఎన్నో సంవత్సరాల నుంచి మరి మా ఊరి చెరువు దగ్గర ఉన్నటువంటి ఈ శివుని గుడి కానీ వీరభద్ర స్వామి గుడి గురించి కానీ ఎంతో మనకి చరిత్ర తెలియదు. కేవలం గుళ్ళు ఉన్నాయని మాత్రమే తెలుసు. ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితాందని చాలామంది అనుకుంటున్నారు. కాకపోతే చాలా 1000 సంవత్సరాల క్రితాందని పురావస్తు శాస్త్రవేత్త వచ్చిన తర్వాతనే మా గ్రామ ప్రజలకు కూడా పెద్ద మొత్తంలో తెలవడం జరిగింది. మరి పూర్వం నుంచి మా పూర్వీకులు చెప్తున్నటువంటి విషయం ఏమంటే, ఏమైనా వర్షాలు లేకుంటే కరువు సమస్యలు ఏమైనా ఉంటే గ్రామ ప్రజలందరూ వచ్చి చెరువులో ఏ కొద్ది మట్టుకు నీళ్ళున్నా, ఏ గుంతలో నీళ్ళున్నా చెలిమలతో తెచ్చి ఈ యొక్క శివునికి సమర్పణ చేసుకుంటే మరి ఊరు మొత్తం కూడా ఆ కరువు కాటకాలు తీరి అందరూ మంచిగా పంటలతో విలసిలేదని మా గ్రామ ప్రజలు చెప్తా ఉన్నారు. మరి ఈ గుళ్ళు వచ్చేసి పూర్వము మన తెలంగాణలో ఎంతోమంది రాజులు పరిపాలించారు. శాతవాహనులు మరియు ఈ కాకతీయుల కాలం నుంచి కూడా ఉన్నటువంటి ఈ పచ్చిక బయర్లకు సంబంధించినటువంటి ప్రతి గ్రామానికి మరియు సామంత రాజుల కింద ఒక రాజుల లాంటి వారు ఉండేవాళ్ళు. వాళ్ళనే వీరగల్లులని చెప్తా ఉన్నారు. ఆ వీరగల్లు కూడా మా అసల వెంకటరెడ్డి, మాది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అచ్చంపేట ఉప్పర్నుతల మండలం ఉప్పరిపల్లి గ్రామం. దాదాపు నేను ఒక 50 సంవత్సరాల నుంచి చూస్తున్నా ఈ గుడి ఆనవాళ్ళు. కాకపోతే ఏంటంటే ఉత్సవాలు జరిపింది ఎన్నడలేదు. కాకపోతే ఈ మధ్యలో మా సర్పంచ్ గారు కొత్తగా ఎన్నికైనాక మేము అందరం అనుకొని ఈ గుడిని బాగు చేయాలి అని అనుకొని మొన్నటికి శివరాత్రి రోజు అంతా చేసి రోడ్డు వేయించి లైటింగ్ అవి అన్నీ చేసి ఆ రోజు అన్నదానం శివరాత్రి ఉత్సవాలు జరిపినాం. తర్వాత శివనాగిరెడ్డి అని మన ఉమ్మడి రాష్ట్రాల పెద్ద ఆయన తోలుకొచ్చి చూసి అవన్నీ చేసిండు. ఇది దాదాపు ఒక 4000 సంవత్సరాల క్రితం పాతరాతి యుగ ఆనవాళ్ళు ఒకటి ఉన్నాయి. ఒకటి మునులు ఏదో తపస్సు చేసి వాళ్ళు ఇక్కడనే నిర్యాణం చెందింది ఒకటి చూపించండు. ఈ గుళ్ళకు దాదాపు 1200 చరిత్ర ఉంది. ఈరన్న అని నిలువెత్తు విగ్రహం, తర్వాత స్వయంభూ శివలింగం ఉంది. కాకపోతే ఇంకా ఇక్కడ ఏదైనా తీస్తే మాత్రం ఇంకా కొన్ని ఆనవాళ్ళు దొరుకుతాయి ఇది అని చెప్పిండు. అసలు వెంకటరెడ్డి, మాది ఉమ్మడి మహబూబ్నగర్.